హలో గైస్, వెల్కమ్ టు షాన్వీస్ వరల్డ్. డే 2 ఇన్ షిరిడి. ఆల్రెడీ డే 1 ఇన్ షిరిడి అని చెప్పేసి ఒక వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోని అయితే చూసేసేయండి. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరి మన మెయిన్ వీడియోలోకి వెళ్తే డే 2 ఇన్ షిరిడి. మరి ఈ వీడియో యొక్క థీమ్ ఏంటి అంటే మన షిరిడిలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి నా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మేము మన షిరిడి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసడం జరిగింది. మరి రాగానే నాకు మన సాయిబాబా గారిది ఒక పెద్ద విగ్రహం కనిపించింది. ఇది నేను డే 1 అయితే అబ్జర్వ్ చేయలేదు. సో మరి డే 2 అబ్జర్వ్ చేశా కాబట్టి ఇంకెందుకు లేట్ అని మన కెమెరాలో క్యాప్చర్ చేసేసాను అనమాట. సో మరి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నా కదా, వాటిని చూసే ముందు సో మన కడుపులో ఏమన్నా పడాలన్నమాట. సో మరి తినడానికి ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా అని చూస్తే మనకి ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో నేను వెళ్ళే టైంకి అక్కడ ఫుడ్ అనేది లేదనమాట. సో ఇంకా బయట వేరే రెస్టారెంట్లో నేనైతే తినేసాను. సో మరి ఆన్ ద వేలో కూడా మనకి ఫుడ్ కోసం అయితే ప్రాబ్లం లేదు. షిరిడీలో ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ ది మనకి తెలుగు రెస్టారెంట్సే కనిపిస్తాయి. చూసారు కదా, ఈ వరస అంతా తెలుగు రెస్టారెంట్స్ అనమాట. సో మరీ అంత తోపు మన తెలుగు రుచి అని అంతవరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆ ఫీల్ అయితే ఉంటుంది తెలుగు రెస్టారెంట్స్ కాబట్టి. సో ఎనీవేస్ ఫుడ్ కోసం అయితే ప్రాబ్లం లేదు. సో ఈరోజు నేను వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే సాయి హెరిటేజ్ విలేజ్ అనమాట. మరి ఈ ప్లేస్ మన షిరిడి మెయిన్ టెంపుల్ నుంచి నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమైతే ఆటో బుక్ చేసేసుకుని వెళ్ళిపోయాము. మరి ఈ సాయి హెరిటేజ్ విలేజ్ ఏంటి అంటే మన అప్పుడు సాయిబాబా గారు ఉండే టైంలో విలేజ్ ఎలా ఉండేది, అక్కడ వేషధారణ ఎలా ఉండేది, ఆ విలేజ్ కోసం మనకి శిల్ప రూపంలో అనేది మనకి కళ్ళకు కట్టేటట్టు చూపిస్తారనమాట. సో దాన్ని చూడడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఎనీవేస్ మేమైతే సాయి హెరిటేజ్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చిందండి వయ్యారి. ఇంకా సాయి హెరిటేజ్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసనమాట. నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను, లోపల విలేజ్ ఎలా ఉంటుంది చూద్దామని. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్తే మనకి టికెట్ వచ్చేసి 150 పర్ హెడ్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్లో ఏంటి అంటే ఇట్లా ఒక స్టాల్ ఉంటుంది, చూసారు కదా. ఈ స్టాల్ ఏంటి అంటే అప్పట్లో మన సాయిబాబా గారు ఉండే టైంలో వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళకి కద్దేటట్టు దట్టు మనకి వేసి కూడా చూపిస్తారనమాట. మేము ఆల్రెడీ వెళ్ళే టైంకి కొంతమంది ఆ వేషధారణ వేసుకున్నారు. సో నేను కూడా వేసుకుందాం అనుకున్నాను, కానీ దానికి పర్ హెడ్ అనేది ఇంత ఛార్జ్ చేస్తారనమాట వేషధారణ వేసుకోవాలనుకుంటే. సో మీరు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం మీరు వేసుకోవాలనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. బట్ వాళ్ళు కొంత మనీ అనేది అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో మరి ఇదేనండి మన సాయి హెరిటేజ్ విలేజ్కి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. సో ఇంకా నేను లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళాను. చూడంగానే నాకు లైక్ ఒక ఫీల్ వచ్చింది. ఎలా అంటే శిల్పరామం ఐడియా ఉంది కదా, చాలామంది చూసే ఉంటారు. అక్కడ శిల్పాలు ఎట్లా అయితే యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లానే ఉంటారో అట్లానే ఇక్కడ శిల్పాలని కూడా అట్లానే చూపిస్తున్నారు. మన సాయి హెరిటేజ్ విలేజ్లో ఏంటి అంటే ఒకప్పటి సాయిబాబా గారి చరిత్ర కానీ ఆ విలేజ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మొత్తం ఈ శిల్పాల రూపంలో చూపిస్తున్నారనమాట. మరి ఇక్కడ ఉండే కొన్ని స్టోరీస్ అయితే నాకు తెలుసు కాబట్టి వాటిని నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఒక టెంపుల్ అనమాట, ఇది ఖండోబా టెంపుల్ అనమాట. మరి మనకు ఫస్ట్ టైం మన సాయిబాబా గారు ఈ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఆ వచ్చే టైంలో మన సాయిబాబా గారికి అంటూ ఒక పేరైతే లేదంట. మరి ఈ వైట్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఇతనే మన సాయిబాబా గారు. మరి అతను ఆపోజిట్లో ఒక అతను దండం పెడుతున్నారు కదా, అతను ఫస్ట్ టైం అతన్ని చూసి ఆవో సాయి అని పిలవడంతో షిరిడిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆయన్ని సాయిబాబా అని చెప్పేసి సంబోధించడం స్టార్ట్ చేశారనమాట. సో మరి మన సాయిబాబా కథ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇట్లా కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు వాసుదేవ్ అనమాట. ఈయన భిక్షాటన చేసుకుంటూ చిడతలు కొట్టుకుంటూ ఇట్లా భిక్షాటన చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆపోజిట్లో చూసుకుంటే మనకి ఇక్కడ సాయిబాబా విగ్రహం, అలాగే అతని ముందు ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఎవరో కాదు, బాయ్ మా అనమాట. ఈవిడిని సాయిబాబా గారు మా అని చెప్పేసి పిలుస్తారు. మా అని చెప్పి ఎందుకు పిలుస్తారంటే ఈవిడికి అప్పటి వరకు లైక్ పిల్లలు ఎవరు లేరంట. సో అక్కడ నుంచి 4 ఇయర్స్ తర్వాత మన సాయిబాబా గారి అనుగ్రహం లైక్ ఆయన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆవిడ పూజించడం అలాగే సేవలు చేయడం చేస్తుంది అనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక 4 ఇయర్స్ తర్వాత ఆవిడికి ప్రెగ్నెన్సీ రావడం, ఒక కొడుకు పుట్టాడంట. ఆ కొడుకు పేరు తాతయ్య అని చెప్పేసి నామకరణం కూడా చేశారు. మరి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ది ఫస్ట్ టైం సాయిబాబా గారికి తన చేతులతో తాను తినిపించిన వ్యక్తి ఈవిడే అనమాట. ఆవిడే బాయ్ మా. ఇంకొంచెం దాని ఆపోజిట్లో చూసుకుంటే మనకి ఇదంతా ఒక విలేజ్ సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట. లైక్ గోడ మీద పిడకలు కొట్టడం అనేది అయితే నేను ఆ టైంలో చూశాను. అండ్ ఇక్కడ మ్యాక్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ ఏదైతే మనకి ఒక క్యాన్ కనిపిస్తుంది కదా, ఈ క్యాన్ ఏంటి అంటే హాట్ వాటర్ని బాయిల్ చేసే క్యాన్ అనమాట.
అండ్ ఆ పక్కనే లెఫ్ట్లో మనకి ఒక అతను కట్టెలు కొడుతున్నాడు కదా, మరి ఆ వాటర్ని బాయిల్ చేయాలంటే మంట కావాలి కదా, మంట కావాలంటే మరి కర్రలు ఉండాలి కదా, సో దాన్ని అతను కొడుతున్నాడు. మేబీ నాకు తెలిసి ఈ పిడకలు కూడా మనకి ఈ అగ్గి కోసం వాడుతూ ఉంటారనమాట. అప్పుడు పల్లెటూరులో చూసుకుంటే ఈ పిడకలు అనేవి అగ్గి కోసం వాడుతుంటారు. సో మరి ఆ వాటర్ని బాయిల్ ఇట్లా చేస్తారు, ఇది ప్రాసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ శిల్పాల్లో ఉన్నట్టు అని నేను అనుకుంటున్నా. మరి ఈ శిల్పాలు చూసుకుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉందన్నమాట. అదేంటి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శిల్పాలు చూసుకుంటే ఒక అతను గాల్లోకి చేతులు వేసుకొని కింద మట్టిని తొక్కుతూ ఉన్నాడు. అండ్ ఇంట్లో చూసుకుంటే వాళ్ళ వైఫ్ చిన్న పని చేసుకుంటుంది, అండ్ అలాగే వాళ్ళ పాప అక్కడ ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది అనమాట బంగురుకొని. సో అసలు మన స్టోరీలోకి వెళ్తే ఈయన ఎప్పటిలానే మట్టిని తొక్కుకుంటూ మన పాండురంగ స్వామి గారిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ అట్లా తొక్కుతూ ఉంటాడనమాట ఆ మట్టిని. అదే టైంలో ఆ బేబీ ఏంటంటే బంగురుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయింది. ఈయన ఏంటి అంటే ఇంకా ఆ ఆరాధనలోనే ఉన్నాడు, పాటలు పాడుతూ ఉండడం వల్ల ఏంటంటే చూసుకోకుండా ఆ బేబీని తొక్కేయడం, అక్కడికక్కడ ఆ బేబీ అనేది చనిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి, ఇప్పుడు నీ భక్తి వల్ల చూడు నా బేబీ అనేది చనిపోయింది, దీనికి నువ్వేం చెప్తావు, ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని ప్రశ్నించగా, అదే టైంలో ఏంటంటే ఇక్కడ ఒక మిరాకిల్ అనమాట. ఇంట్లో నుంచి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. ఆ పాప ఎవరో కాదు, ఈ పాపే అనమాట చనిపోయిందని చెప్పేసి అన్నా కదా. సో మరి ఇక్కడ ఏంటి అంటే ఇది పాండురంగని మహత్యం అని చెప్పేసి మ్యాక్స్ ఈ స్టోరీ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. సో మరి అదైతే ఇది సిరిలో జరిగిందా లేదా అనేది నాకు తెలియదు కానీ బట్ ఇక్కడ సెటప్ అయితే వీళ్ళు పెట్టారు. మరి చూసుకుంటే ఇక్కడ పాండురంగ స్వామిని విగ్రహాలు కూడా ఇట్లా ఉంచారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆపోజిట్లో చూసుకుంటే మనకి ఇక్కడ సాయిబాబా గారిని ఊరేగిస్తున్న దృశ్యాలు అయితే ఇలా శిల్ప రూపంలో పెట్టారు. మరి దీని వెనక స్టోరీ ఏంటి అంటే ఒక టైంలో ఏంటి అంటే సాయిబాబా గారు తన శరీరాన్ని వదిలిపెట్టేసి ఇలా నరకలోకం స్వర్గలోకం చూడడానికి ఒక 2 రోజులు వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఆ 2 డేస్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సాయిబాబా గారు తన శరీరంలోకి అయితే వచ్చారో అప్పుడు షిరిడీలో ఉన్న వాళ్ళంతా సెలబ్రేషన్స్ చేసుకున్నారంట, ఇట్లా మన సాయిబాబా గారు వచ్చారు తిరిగి అని చెప్పేసి. మరి దీని యొక్క అర్థం ఇదన్నమాట. మరి ఇక్కడ చూసుకుంటే సాయిబాబా గారు ఒక రోలు, ఇది అప్పట్లో మనం చూసేవాళ్ళం అనమాట. ఈ రోలులో గోధుమలు వేసేసి ఒక మెడిసిన్ అయితే తయారు చేస్తున్నారు. ఆ మెడిసిన్ ఏంటి అంటే అప్పట్లో కలరా అని చెప్పేసి ఒక వ్యాధి రావడం జరిగింది. దానికోసం ఆ మెడిసిన్ కోసం ఆయన ఇట్లా ఆ రోలులో గోధుమల్ని ఆడించడం చేస్తున్నారనమాట. ఆ పక్కన ఉన్న ఒక వ్యక్తి ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఏంటి అంటే అత్త కోడలు అనుకుంటా, లైక్ ఏంటి అంటే కోడలు వచ్చేసి ముగ్గేస్తుంది అని అత్త వచ్చేసి ఆవిడకి హెల్ప్ చేస్తున్నట్టు ఈ విగ్రహాలు అయితే చూపించారు. మరి దీని స్టోరీ అయితే నాకు తెలియదు. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇది అండి అసలు ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. అదేంటి అంటే దివాళీ టైంలో ద్వారకమయ్య అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడ సాయిబాబా గారు ఈ దీపాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ దీపాలని వాటర్తో వెలిగించారు అని చెప్పేసి ఒక కథ ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం మన సాయిబాబా గారు మిరాకిల్ బయటపడింది ఇక్కడే. అది ఎట్లా అంటే లైక్ ప్రతిసారి సాయిబాబా గారు దీపాలు అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. సో అక్కడ ఆయిల్ వచ్చేసి ఒక వాణి అని చెప్పేసి ఒక ఆవిడ దగ్గర ఆయిల్ తీసుకొని వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించడం అనేది చేస్తుంటారు. బట్ ఒకరోజు దివాళీ రోజు ఏంటి అంటే ఆవిడ ఇవ్వను అని చెప్పి విసిగిపోయింది అనమాట. సో ఇవ్వను అని చెప్పేసరికి ఈయన దగ్గరుండి వాటర్తో దీపాలు వెలిగించారనమాట. దీన్ని వాణి అనే ఆవిడ చూసి బయటికి చెప్పడం వల్ల ఒక్కొక్కటిగా మన సాయిబాబా గారి మహత్యం అనేది బయటపడింది అనమాట. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూస్తే సాయిబాబా గారు భిక్షాటన చేసుకుంటూ కనిపిస్తారు. అసలు భిక్షాటన చేయడానికి మెయిన్ థీమ్ ఏంటి అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో భిక్షం వేస్తారో వాళ్ళు చేసే పాపాలు కానీ ఇట్లా స్వీకరించడం అని చెప్పేసి గుర్తుగా భిక్షాటన చేస్తారు అని చెప్పేసి అంటారనమాట. మరి ఇట్లా భిక్షాటన చేసిన తర్వాత మెయిన్గా ఇక్కడ మనకి ఇక్కడ ఒక కుక్క పిల్ల కూడా కనిపిస్తుంది ఈ శిల్పాలలో. ఈ కుక్క పిల్ల ఏంటి అంటే సాయిబాబా గారు ఎప్పుడు ఏం తిన్నా భిక్షాటన చేసినా ఫస్ట్ ఫుడ్ అనేది జంతువులకి ఇట్లా కుక్కలకి ఆవులకి వేస్తారంట. దాని వెనుక రీజన్ ఏంటి అంటే సాయిబాబా గారు నమ్మేది ఏంటి అంటే జంతువుల్లో దైవత్వం ఉంటుంది అని చాలా ఎక్కువ నమ్ముతారనమాట. సో దానివల్ల ఏంటంటే ఆయన ఏం తిన్నా సరే ఫస్ట్ ఫుడ్ అనేది జంతువులకు వేస్తారు. ఇంకొంచెం ముందుకు వచ్చాక చూసారా ఈ సెటప్, ఇల్లు కానీ అతను టైలర్ అనమాట. అప్పట్లో ఇట్లా ఉండేది. సో మరి దీని స్టోరీ నాకు తెలీదు, ఆయన ఎవరు అనేది నాకు అంత ఐడియా లేదు. సో ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మన స్వామివారు అన్నం వడ్డిస్తూ ఉన్న శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. చూసుకుంటే అక్కడ హిందూ అని, క్రిస్టియన్ అని, లేదంటే ముస్లిం అని చెప్పేసి ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ ఏమీ లేకుండా అందరికీ ఈక్వల్గా ఆయన వడ్డిస్తున్నాడు. అండ్ అలాగే సాయిబాబా పక్కనే మనకు ఒక కుండ కనిపిస్తుంది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. సాయిబాబా గారు అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి ఆ ఉడుకుతున్న అన్నంలో చేపెట్టి చూసేవాళ్ళు అనమాట, కలిపేవాళ్ళు అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఆయన చేతుల మీదుగా ఫుడ్ని తినేవాళ్ళు అనమాట. ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా
లేకుండా. అండ్ మెయిన్గా ఏంటంటే సాయిబాబా గారు మసీదులోనే ఉండేవారు అని చెప్పేసి అనేవారు అనమాట. మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేస్ కూడా మసీద్ అనమాట. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఈయన వచ్చేసి నూనె వ్యాపారి అని చెప్పేసి అంటారనమాట. సో అప్పట్లో నూనె వ్యాపారి ఈ షాప్స్ అయితే ఇట్లా ఉండేవి. మరి ఈయన ఎవరు అనేది నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక పంచాయతీ అనేది కనిపిస్తుంది అనమాట. అప్పట్లో పంచాయతీలు ఉండే, పెద్ద మనుషుల దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పుకునేదనమాట. సో అప్పట్లో ఇట్లా ఈ పంచాయతీలు పెట్టి వీళ్ళు మేబీ నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్లు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కొంచెం ముందు అక్కడ ఒక అతను బెల్ కొడుతున్నట్టు ఉంటుందన్నమాట. ఇతను ఏంటి అంటే దండోరా వేస్తారనమాట. ఇట్లా పంచాయతీ అవుతుంది అని చెప్పేసి ఊరంతరికి దండోరా వేసి చెప్తారనమాట. సో ఈ విగ్రహాలు ఇదనమాట. ఇంకొంచెం ముందుకి వస్తే ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది అనమాట. ఈ బావి చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది అనమాట. నా చిన్నతనంలో ఇట్లాంటి బావులు ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడో రేర్, లైక్ పల్లెటూరులో కనిపిస్తాయి, కానీ మ్యాక్సిమం ఆఫ్ ఈ మోటార్లు బోర్వెల్స్ వచ్చాక ఈ బావులు అనేది పట్టించుకోవడం మానేశారనమాట. సో మరి దీని స్టోరీ కూడా నాకు తెలియదు. నాకు కొంతవరకు ఎంతవరకు అయితే ఐడియా ఉందో అంతవరకు మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఇంకా ఆపోజిట్లో మనకి ఇక్కడ బాబా గారు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాబా గారు దగ్గరుండి వైద్యం చేసేవాళ్ళు. ఇక్కడ చూసారా, ఆయనకి కాలుకి గాయమైన వెనక బాబు కూడా ఒక అమ్మ ఒడిలో ఉన్నారనమాట. ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉండేటప్పుడు ఏంటి అంటే బాబా గారు తన చేతులతో వైద్యం చేసేవారు అని చెప్పేసి కూడా ఉండేది కదా. సో ఆ పక్కన అతను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అతను దానికి కావాల్సిన ఔషధం ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేస్తున్నారనమాట. సో మెడికల్గా కూడా అందరికీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు బాబా గారు. సో దాన్ని కూడా ఇట్లా శిల్ప రూపంలో మనకి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది కూడా ఒక మెయిన్ స్టోరీ అనమాట. ఈ స్టోరీ ఇది కూడా మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి అంటే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా. ఈ వ్యక్తి ఏంటంటే కలిమి పని చేస్తూ ఉంటాడనమాట. కలిమి పని చేస్తున్నప్పుడు ఆ ముందు ఒక బేబీ ఉన్నాడు కదా, ఆ బేబీ ఏంటంటే చిన్న బేబీ తెలియదు కదా, అక్కడ అగ్గిలో ఇట్లా చెయ్యి పెట్టేస్తున్నాడు అనమాట. చెయ్యి పెట్టేస్తున్న టైంలో మనకి ఇంటి నుంచి ఒక ఆవిడైతే రావడం చూస్తున్నాం కదా. ఆవిడ ఏంటి అంటే ఆ బేబీ ఏదైతే మంటల్లో చేయి పెడుతున్నప్పుడు ఆవిడ వచ్చేసి సాయి అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. అదే టైంలో ఆ సాయిబాబా గారు అక్కడ మంటల్లో చేయి పెట్టడం జరిగిందనమాట. సాయి అని పిలవడం ఏంటి అంటే ఆయన్ని సాయిబాబాని తలుచుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని తను స్వీకరిస్తాడు అని చెప్పేసి చిహ్నంగా ఈ స్టోరీ అయితే అప్పట్లో జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ బేబీ ఏదైతే మంటలు చేపెట్టిందో ఆ పెయిన్ అనేది మొత్తం మన సాయిబాబా గారికి వెళ్తుంది అని చెప్పేసి ఒక కథ అయితే ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ సాయిబాబా గారి సమాధి అనేది కనిపిస్తుంది. సో అండ్ అక్కడ ఇద్దరు మనుషులు కూర్చున్నారు కదా, వాళ్ళు చూసుకుంటే ఒకరు ముస్లిం అండ్ ఇంకొకరు హిందూ అనమాట. పూలతో పూజించడం అండ్ అలాగే సమాధిని క్లీన్ చేయడం. సాయిబాబా గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ టైంలో వీళ్ళు వచ్చేసి సమాధిని క్లీన్ చేసి దగ్గర నుండి చూసుకునే వాళ్ళంట. సో ఇంకొంచెం ముందుకెళ్తే మరి ఇది ఏంటి అంటే సాయిబాబా గారు కింద పడి ఉన్నారు కదా, ఆ పక్కన ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడ ఏంటి అంటే సాయిబాబా గారిని చాలా ఎక్కువ భక్తి శ్రద్ధలతో కొలుస్తూ పూజిస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ పేరు లక్ష్మీబాయి షిండే అనమాట. సో ఆవిడ భక్తిని మెచ్చి సాయిబాబా గారు చివరి రోజుల్లో ఏంటంటే ఆవిడకి కొన్ని నాణేలు ఇవ్వడం జరిగింది. లైక్ ఒక 9 నాణేలు ఉన్నాయన్నమాట. 9 నాణేలు ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ నాణేలు కూడా కొన్ని వాటికి చిహ్నాలు అని చెప్పేసి అంటారనమాట. సో ఇట్లా ఆయన చివరి రోజుల్లో అది ద్వారకామైల అనమాట. దానికోసం ఇట్లా క్లియర్గా మనకి శిల్ప రూపంలో చూపించారు. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఒక అతను పోయిటరీ చెప్తూ ఉంటాడు కదా. మరి ఈయన పేరు వచ్చేసి దాషాన్ మహారాజ్ అంట. ఈయన ఫస్ట్ యాక్చువల్లీ పోయిటరీ చెప్తూ ఉంటాడు. ఈయన వచ్చేటప్పుడు ఒక పెళ్లి కొడుకు అవతారంలో, పెళ్లి కొడుకు గెటప్లో రావడం జరిగింది పోయిటరీ చెప్పడానికి వచ్చినప్పుడు. సో మన సాయిబాబా గారు ఏం చెప్పారంటే నువ్వు పోయిటరీ చెప్పడానికి వచ్చావు కాబట్టి వేషధారణ అనేది ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి అనడంతో మరి ఆయన మాటలకు గౌరవం ఇచ్చి వెంటనే ఆయన బట్టలు మార్చుకొని ఇట్లా ధోతిలోనే పోయిటరీ చెప్పడం స్టార్ట్ చేశారు. మరి బాబా గారు చెప్పారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి అతను జీవిత అంతం వరకు కూడా ఇట్లా ధోతితోనే పోయిటరీలు చెప్పడం అనేది జరిగిందనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుంది అనమాట. ఈ స్కూల్ ఏంటి అంటే మాధవరావు దేశపాండే స్కూల్ అనమాట. మరి ఈ స్కూల్లో కనిపిస్తున్నారు మనకి పిల్లలు అండ్ అలాగే ఒక టీచర్ కూడా కనిపిస్తున్నారు. ఈయన ఎవరు అంటే మన సాయిబాబా గారు ఎంతో ప్రీతిగా శ్యామ అని చెప్పేసి ఈయన సంబోధిస్తూ పిలుస్తారనమాట. సో మరి ఈయన వన్ ఆఫ్ ది ఏంటి అంటే మన సాయిబాబా గారితో ఏదన్నా సరే ఓపెన్గా మాట్లాడే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ది పర్సన్ ఈ శ్యామ గారు అనమాట. సో ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతిదీ మన సాయిబాబా గారితో షేర్ చేసుకుంటారనమాట ఆయన. ఇంకొంచెం ముందుకు వెళ్తే నాకు ఈ స్టోరీస్ అయితే ఇక్కడ నుంచి నాకేం తెలియదు. లైక్ ఇతన్ని కుండలు చేయడం లేదు అంటే ఇది చూసుకుంటే బంగారం అమ్మేవాళ్ళు అని చెప్పేసి వీళ్ళని సరాబులు అని చెప్పేసి అంటారనమాట. మరి వీటి స్టోరీస్ నాకు తెలియదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే గాజులు వేసుకునేవాళ్ళు అనమాట. ఈ గాజులు వేసుకోవడం నేను నా చిన్నప్పుడు చూసిన. సో ఇట్లా చిన్నవి అయితే మనకి మూమెంట్స్ అయితే మనకి ఈ లోపలనైతే ఉన్నాయన్నమాట. మొత్తం మన సాయి హెరిటేజ్ విలేజ్
అయితే నాకు తెలిసినంత వరకు స్టోరీస్ అయితే ఇదనమాట. సో ఇంకా నేను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట, లైక్ శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ శిల్పాల యొక్క స్టోరీ ఏంటి అనేది నాకు తెలియదు, బట్ జస్ట్ ఇట్లా చూస్తున్నాను అనమాట, అసలు ఏంటి కదా అని చెప్పేసి. బట్ అక్కడ స్టోరీ కూడా ఎక్కడ మెన్షన్ చేసలేదు కాబట్టి నేను జనరల్గా చూస్తున్నా. లైక్ ఇక్కడ శిల్పాలు బయట ఏంటి అంటే ఇట్లా ఆవులే ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఆవుకి గాయం అయ్యేది కానీ, లేదంటే ఇక్కడ మనకి ఒక వెల్ కనిపిస్తుంది, ఒక బావి కనిపిస్తుంది. ఈ బావి పక్కనే ఒక అతను హెయిర్ కటింగ్ అట్లా చేయించుకుంటున్నాడు. అండ్ ఈ బావి కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. పైన ఏదో అదొక తడకలాగా కనిపించింది, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. సో లైక్ ఇట్లా ప్రతిదీ శిల్ప రూపంలో కనిపించింది. నాకు ఇదంతా చూస్తే నాకు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ గుర్తుకొస్తుంది అనమాట. నా చిన్నప్పుడు ఇక్కడ చూసిన ప్రతిదీ ఏంటి అంటే నా చిన్నప్పుడు చూసిన అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న బాబు ఒక దాని మీద ఎక్కి డిచ్చీల మీద ఎక్కి డ్యాన్స్ చేసేది కానీ, లేదు అంటే అక్కడ ఆవు చిన్న దూడ పాలు తాగడం, ఇట్లా ఆ దూడని నాకడం అనేది చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఈవిడ ఎక్స్ప్రెషన్స్ భలేగా నచ్చినాయి అనమాట. సో నేను ట్రై చేద్దామని చెప్పేసి జస్ట్ చిన్న స్టిల్ ఇచ్చాయన్నమాట. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అరే ఇదే రా గానుగు, మా వాళ్ళకి ఉంటుంది ఆయిల్ గానుగు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన మా తాతమ్మ వాళ్ళ ఇంట్లో. నాకు అర్థం కాలేదు సార్. మన సాయి హెరిటేజ్ యొక్క శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ శిల్పాల యొక్క స్టోరీ అనమాట. సో ఇంకా అక్కడ మనకి ఏమైనా రైడ్స్ లైక్ హార్స్ రైడ్ అని చెప్పి, క్యామల్ రైడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో నాకైతే ఇట్లాంటి భలే ఇంట్రెస్ట్. సో నా ఫ్రెండ్తో కలిసి అయితే నేను ఎక్కేసాను ఇడా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎక్కడమైతే ఎక్కాను కానీ నాకైతే మనసులో చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ క్యామెల్ నార్మల్గా నడడం లేదు, వయ్యారి బామా నీ హంస నడక అంటున్నట్టు ఒక నడుము అటు ఒక నడుము ఇటు నడవడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నేను పడిపోతానేమో, నా పని అయిపోయింది, ఇంకా నేను ఇంటికి వెళ్తానా లేదా అని చెప్పేసి, మేబీ నాకేమన్నా ఇక్కడ పడిపోతే నాకు ఇంట్లో వాళ్ళు ఏమంటారని చెప్పేసి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. బట్ ఎనీవేస్ అయితే నన్ను చాలా సేఫ్గా నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. చెప్పా కదా, ఈ క్యామెల్ రైడ్స్ హార్స్ రైడ్ అయితే ఏంటంటే వాళ్ళు లైక్ 100 రూపీస్ చెప్తారు, మనం కొంచెం బార్గెన్ చేస్తే 50-60కి ఓకే చేస్తారనమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మ్యాజిక్ షో అనేది నడుస్తుంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్లో వచ్చాను అనమాట. ఇక్కడ చిన్నపిల్లల్ని ఒక్కొక్కరిని పిలిచి ఇట్లా మ్యాజిక్ షో చేస్తున్నారు. నాకేంటి అంటే అబ్బా నేను వెళ్ళి నన్ను పిలిస్తే బాగుండే అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే చాలాసార్లు నా స్కూల్ టైమ్స్లో ఇట్లా మ్యాజిక్ షో అయ్యేటప్పుడు నేను వెళ్ళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా అలాగా. మరి ఇక్కడ చూస్తుంటే ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటి అంటే చేతిలో కర్చీఫ్ ఉంది కదా, ఆ కర్చీఫ్ని తీసుకొచ్చి అతని ముందు రెడ్ కలర్ క్యాప్ ఒకటి ఉంటుంది, ఆ క్యాప్లో వేసేసి ఆ కర్చీఫ్ని చిరిగిపోయిన కర్చీఫ్ ఇస్తాడు. మళ్ళీ ఆ చిరిగిపోయిన కర్చీఫ్ని వేసేసి మళ్ళీ దాని కొత్త కర్చీఫ్ చూపిస్తాడు అనమాట. సో ఒకసారి మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది ఏం జరుగుతుందని. ओपन करो, ये न्यू फैशन पसंद आया, पसंद नहीं आया, ये न्यू फैशन है। जरा वो इसके अंदर हमने उनको न्यू फैशन दिया, उनको पसंद नहीं आया, अपने वाला चाहिए। चलो इनका रुमाल वापस लेके आओ, निकालो अपना रुमाल। आंटी देखो, बड़ा और खोलो, बड़ा और खोलो। बड़ा है हमारे पास में, मुंह छोटा, ऐसे नहीं खेलेंगे, मैजिक करके खेलेंगे। लड्डू के अंदर फूंक लगाओ, ये लड्डू हमने थैली में रखा, थैली में से गायब हो जाएगा, पेट के अंदर चला जाएगा। कैसे जाता है? मोर राइट, मारो फूक, आगे पेट के अंदर। ये हमारे पास में मैजिक बॉक्स है, अभी देखो मुंह के अंदर से बाहर निकालेंगे। जोर से खाओ, हंसो, नहीं थोड़ा आवाज करके, जोर से हंसो, जोर से। अगर 2 महीने पहले नहीं निकालते ना
सामने में बोलो किधर निकाले सामने अच्छा सामने निकाल देते चलो बाहर आ जाना और बाहर निकल जाना इसको बाद में निकालेंगे हम इसको पहले निकाल देते ये यहाँ का नहीं दिल्ली का है। अगर इसको छोड़ देंगे तो यहाँ से ये उड़ जाएगा इसको टोकरी के अंदर बंद कर देते आप कहो तो इसका एक जोड़ीदार है उसे बुला देते बोलो क्या करे जोड़ीदार बुलाई कपड़ा लगा के ओपन में मोड राइट हटा के देखते हैं 1 है या कैसा 2 पिजन बन के ये निकाओ चलो सब लोग मैडम लोग तुम्हारा मैजिक शो देखते हैं మొత్తానికి ఈ మ్యాజిక్ షో అయితే ఎండ్ అయిపోయింది. సో ఇంకా అక్కడ మనకి చిన్నపిల్లలకి కావాల్సిన చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. మరి నేను కూడా చిన్నపిల్లని కాబట్టి సో ఇంకా నా ఫ్రెండ్స్తో కలిసి అట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ చేశాను అనమాట. నాకేంటి అంటే నేను బుక్ అవ్వడం కాకుండా నా ఫ్రెండ్స్ని కూడా బుక్ చేయడం ఇష్టము. అండ్ దట్టు నాకు ఇట్లాంటి చిన్న చిన్న అడ్వెంచర్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ అనమాట. దాంతోపాటు నా ఫ్రెండ్స్ని ఏడిపించడం కానీ వాళ్ళు భయపెట్టడం అంటే నేను కొంచెం ముందు ఉంటాను అనమాట. సో ఇట్లా నా ఫ్రెండ్ని ఇది చూసుకుంటే నాకు లండన్ బ్రిడ్జ్లో అనిపించి సరే అని నా ఫ్రెండ్ని తీసుకొచ్చారా ఎక్కదాం అని చెప్పేసి యాక్చువల్లీ నా మోటో ఏంటి అంటే నా ఫ్రెండ్ని అడిగి తీసుకెళ్ళి బ్రిడ్జ్ని ఏదైతే ఊపితే తను భయపడుతుంది కదా అని చెప్పేసి కొంచెం రాక్షస ఆనందం పొందదాం అని చెప్పేసి ఇట్లా పైకి వచ్చి ఇంకా నేను చిన్న ఇది చేశాను అనమాట. ఒకసారి చూడండి మీరే. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఊగద్దు. ఫైనల్లీ నా ఫ్రెండ్ అయితే ఏడిపించేసాను, ఇబ్బంది పెట్టాను. సో అదేదో పెద్ద నాకు ఆస్కర్ అవార్డు వచ్చేంత ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకొచ్చేసిన తర్వాత ఆ పక్కనే మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే నేను ఎక్కువగా స్కై జోన్స్ వాటిలో చూస్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం చేసేంత సీన్ లేదు కాబట్టి ఎట్లనే చిన్న చిన్న కోరికలు తీసుకుంటే తప్పే ఉందని చెప్పేసి నేను ఎక్కేసాను. ఇది చూసుకుంటే తాడు మీద ఎక్కి నడిచేది, ఈ తాడు మీద ఎక్కుతూ ఆ తాడు పట్టుకోవాలంట. నాకైతే హార్ట్ బీట్ 101 కొట్టింది. ఇది నడుస్తున్నా కానీ ఎక్కడ కింద పడతానేమో అని భయం అయితే చాలా ఎక్కువ వేసింది అనమాట. సో మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది నా కాళ్ళు నా బాడీ అసలు ఎట్లా షివర్ అవుతుంది అనేది. నాకు ఎంత భయం వేసింది కానీ పెద్ద ధైర్యవంతులలాగా ఎక్కా కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, లేదంటే పరుగు పోయింది ఫ్రెండ్స్ దగ్గర. సో ఎనీవేస్ అది దాటేసి కొంచెం ముందుకు వచ్చాక ఈ తాడు పట్టుకొని నడిచేది ఉంది చూసారా, ఇది నాకు ఎట్లా అంటే ఏదో నేను సర్కస్ చేస్తున్నానేమో అన్న ఫీల్ వచ్చింది. చిన్నప్పుడు మనకి ఊర్లోకి వచ్చి సర్కస్ చేసేవాళ్ళు కదా, ఇట్లా తాడు మీద నడిచేవాళ్ళు, అట్లా నడుస్తున్నానేమో అని నాకే అనిపించింది. బట్ ఎనీవేస్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవడమే. అండ్ నాకేంటంటే ఈ ఉయ్యాలు ఉంది చూసారా, నాకు ఉయ్యాలు అవ్వడం అంటే మహా ఇష్టం. అందులో నిల్చొని ఊగాను అనమాట. ఉయ్యాలైనా జంపాలైనా చూడ్డానికి ఇట్లా ఉంటుంది కానీ అసలు దీని మీద నడిస్తే ఎంత భయం వేస్తుందంటే ఈ వెనక నేను లాస్ట్ టైం ఏదైతే 2 ఎక్కానో దానికన్నా చాలా భయంకరంగా ఉంది. నా ఫ్రెండ్స్ అయితే కింద నుంచి సజెషన్లో ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు అనమాట, అట్లా నాడు ఇట్లా నాడు అని చెప్పి. బట్ నడిచే నాకు మాత్రమే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉందో, పడిపోతానేమో అని. బట్ ఎనీవేస్ ఫైనల్గా అయితే ఆ ఉయ్యాల మీద నడిచేసి ఎండ్ వచ్చేసాను అనమాట. చివరికి వచ్చేసాను. ఉఫ్ అని చెప్పి గాలి పీల్చుకున్న ఏదో ఒకటి, పరువు అయితే పోలేదు, కింద అయితే పడలేదు, అదొక హ్యాపీనెస్. నాకు అర్థం కాలేదు. సో ఫైనల్లీ మన సాయి హెరిటేజ్ విలేజ్ని అయితే నేను చూసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ చూడాల్సిన మెయిన్ ప్లేస్ ఏంటి అంటే పంచముఖ విష్ణు గణపతి టెంపుల్. ఇదైతే మన షిరిడీలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అనమాట. మరి షిరిడీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ అయితే ఖచ్చితంగా వచ్చి దర్శించుకుంటారు ఈ గణపతిని. మరి ఈ గణపతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఆయన రూపం 5 ముఖాలతో కనిపిస్తుంది. అండ్ దట్టు ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉంది, ఏంటి అంటే మన మూషిక వాహనం ఉంది కదా మన గణపతికి. సో ఆ వాహనం చెవుట్లో మనం కోరికలు చెప్పుకుంటే విత్ ఇన్ 41 డేస్లో మనకు కోరికలు తీరుతాయని, అట్లా కోరికలు తీరిన వాళ్ళు కూడా మళ్ళీ 41 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ ఈ గుడికి వచ్చి దర్శించుకున్నారని చెప్పేసి కూడా స్టోరీస్ ఉన్నాయన్నమాట. లైక్ ఆడవాళ్ళు అయితే ఎడమ చేతిలో చెప్పుకోవాలంట, మగవాళ్ళైతే కుడి చెవిట్లో చెప్పుకుంటే కోరికలు తీరుతాయని చెప్పేసి అంటారు. మరి ఈ ప్లేస్ చూసుకుంటే మన షిరిడి మెయిన్ టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. సో మేము కూడా వెళ్ళింది లాస్ట్ మినిట్లో వెళ్ళాం, అప్పటికి టెంపుల్ డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. సో నేను ఫుల్ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను. సో నాకు వచ్చినంత వరకు నేనైతే షూట్ చేయగలిగాను. అండ్ ఆ తర్వాత నైట్ అప్పటికే చాలా లేట్ అయింది. సో ఫుడ్ ఎక్కడ తీసుకుందాము అనుకుంటే మనకి ఇక్కడ సైకిల్ స్వామి సత్రం అని చెప్పేసి ఒక సత్రం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే
ఫుడ్ అనేది ఫ్రీ ఉంటుంది. లైక్ మన తెలుగు వాళ్ళకి సంబంధించిందంట. వీళ్ళేంటి అంటే నైట్ టైం కానీ లైక్ మధ్యాహ్నం కూడా వాళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. బట్ ఫ్రీ ఆఫ్ కాస్టే అనమాట. సో మరి వాళ్ళకి మనీ ఎట్లా వస్తుంది అని అనుకుంటే కొంతమంది ఎవరైతే దాతలు ఉంటారు కదా, లైక్ అన్నదానం చేయడానికి డబ్బులు ఇట్లా ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే వీళ్ళ ఆశ్రమానికి వచ్చేసి వాళ్ళు డబ్బులు డొనేట్ చేయడం కూడా జరుగుతుంది. సో అదర్ ఫండ్స్తో వాళ్ళు ఇట్లా ఫ్రీ ఆఫ్ ఫుడ్ అనేది అయితే ఇస్తారు. సో ఫుడ్ అయితే మాత్రం మీరు ఇన్ కేస్ మీకు ఎక్కడ తినాలి తెలియకపోతే ఈ సత్రం అయితే ఉంటుంది. సో వీళ్ళు కూడా ఫ్రీగా ఛార్జ్ చేస్తారు కాబట్టి మనకి మనీ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఫైనల్లీ మన షిరిడి డే 2 వీడియో అయితే కంప్లీట్ అయింది. సో నా వ్లాగ్ కూడా కంప్లీట్ అయింది అనమాట. సో నేను కూడా ప్లాన్ చేసింది 2 డేస్ ట్రిప్పే కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంకా మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మన షిరిడి వ్లాగ్ అనమాట. డే 1 డే 2 వీడియోస్ అయితే ఇది. సో ఇదండి, చూసారు కదా మన షిరిడి వ్లాగ్. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అంటే ఇంకెందుకు లేట్, మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ షాన్వి.